నమస్తే, మీరు చూస్తున్నారు గోదావరి రైతు బడి. నా పేరు చంద్రమౌళి. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో అయితే ఉన్నాం. గోదావరి నది పరివాహక ప్రాంతంలోని లంక భూముల్లో అయితే ఉన్నాం. ఒక అరెకరంలో బెండ సాగు చేస్తున్న రైతు కంటశెట్టి శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఈయన ఈ అరెకరమే కాకుండా 3 ఎకరాల విస్తీర్ణంలో ఇంకా మొక్కజొన్న, గుమ్మడి, మిర్చి, బెండ సాగు చేస్తున్నారు. ఈ అరెకరం విస్తీర్ణంలో విత్తిన దగ్గర నుంచి మొదటి కోత తీసుకునే వరకు ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు, సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టారు, నీటి తడుల యాజమాన్యం ఎట్లా పాటించారు, మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గోదావరి రైతు బడికి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కినట్లయితే మేము చేసి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అందుతుంది. నమస్తే శ్రీరామూర్తి గారు, మీరు ఎంత విస్తీర్ణంలో ఈ బెండ సాగు చేస్తున్నారు? అరెకరం అండి ఇదండి. అంటే మీరు ఇంకా ఎంత ఈ అరెకరమే కాకుండా ఇంకా ఎన్ని ఎకరాలు మీరు వ్యవసాయం చేస్తారు? మొక్కజొన్న 1.5 ఎకరం పొడిచామండి. గుమ్మడి పళ్ళు 1 ఎకరం పెట్టాం. 1 ఎకరం మిర్చి తోట. అంటే మొత్తంగా చూసుకుంటే ఒక 3 ఎకరాల వ్యవసాయం అయితే చేస్తున్నారు. బెండపాదులో మీకు ఎన్నాళ్ళ అనుభవం? ఎన్నేళ్ల నుంచి మీరు ఈ బెండపాదులో మీరు వ్యవసాయం చేస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంటే ఇంచుమించు అంటే మీ చిన్నప్పటి నుంచి మీరు వ్యవసాయంలో ఉన్నారు. అప్పుడు మీరు విత్తనం ఏమి ఎంచుకున్నారు? ఈ బెండపాదులు ఇప్పుడు మన పంట ఉన్న చేలో ఇది పావని అండి. పావని రకం తీసుకున్నారు. ఇంతకు ముందు ఏం పెట్టారు? ఇంతకు ముందు గత సంవత్సరం ఇంతకు ముందు ఆర్య పెట్టామండి, పంచగంగ పెట్టాం. కొత్త అన్ని వస్తున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం వెరైటీ ఇది. ఇప్పుడు కాపు ఎట్లా కాస్తుందండి? ఇది బాగానే ఉందండి. మొదటగా మీరు పంట వేయాలనుకున్నప్పుడు చేను ఎలా సిద్ధం చేసుకోవాలి? ప్లగ్ వేసి దుక్కు దున్నేసి తడి పెడతామండి. తడిపెట్టి వారంకి 10కి వస్తుంది. అప్పుడు దున్నేసి గట్లేసి మళ్ళీ చేస్తాం. మళ్ళీ ఆ తడి దుక్కులోనే మీరు వారం ఆగి దున్ని 10కి వచ్చాక పొడుతాం. పొడితే 52 రోజులు 55 రోజులకి కాపుకి వస్తాను. మొక్కకి మధ్యలో మీరు ఎంత దూరం పెట్టుకున్నారు? ఇది మామూలుగా అయితే 2 అడుగులున్నర పెట్టాలండి. మామూలుగా నేను మిర్చి తోట అంటే మీరు దీంట్లో బెండలో కూడా అంతర పంటగా మీరు మిర్చి కూడా వేసుకున్నారు. మిర్చి వేసుకున్నారు. బంగారం అండి. బంగారం మరిగాలో వేసుకున్నారు. ఈ మిర్చి మూల గాడి దూరం పెట్టామండి. దూరం అంటే చాలుకి ఎంత పెట్టారు? ఇది మామూలుగా 2.5 పెట్టాలండి. 3.5 పెట్టారు. అంటే మీరు అంతర పంట మిర్చి ఉంది కాబట్టి అంతే. ఓకే. ఈ మొక్కకి మధ్య దూరం ఎంత పెట్టుకున్నారు? ఇది అడుగు ఉంటదండి. అడుగు అంటే మామూలుగా వేసిన అది అడుగు ఉంటది. మామూలుగా పూర్తిగా బెండతో వేసినా ఒక అడిగే ఎడల్పి పెట్టాలి. అంతేనండి. అంటే మీరు ఈ అంతర పంటగా వేసుకున్నాం వల్ల దాన్ని ఎడం పెంచుకున్నారు. మధ్యలో అంతర పంట మిరగాయలు మిరగాయలోకి అవి వస్తాయి. ముందు అప్పుడు విత్తిన దగ్గర నుంచి ఎన్ని రోజులకి మొదటి కోత తీసుకోవచ్చు మీరు? 55 రోజులు పడుతుందండి. 50 నుంచి 55 రోజులు పడచ్చు. ముందుగా ఈ మీరు విత్తన దగ్గర నుంచి 55 రోజులు పంట కాలం పూర్తయ్యే లోపల దీనికి ఎరువులు ఏమి అందించాలి? మీరు ఈ అరెకరం విస్తీర్ణంలో ఏమేమి ఎరువులు అందించాలి మీరు దీనికి? ఇది ఒక నెల 25 రోజులకి పారగొట్టుకుని 2 బస్తాల మంది అంటారు. విత్తిన తర్వాత ఒక 25 రోజులకి 25 రోజుల దాకా లాగు కొడితే పై మంది ఒకసారి కొట్టుకుని పారగొట్టుకుని మందు పెట్టాలి. 2 బత్తాలు 20 యూరియా పెడితే సరిపోద్ది. అప్పుడు తడి పెట్టి మళ్ళీ తడికి మళ్ళీ పెట్టేస్తే సరిపోద్ది. అప్పుడు కాపుకి వచ్చేస్తే ఇంకా మనం తడి తప్పిన తడికి కాపు పెట్టుకోవచ్చు. అంటే తడులు మనం జనవరిలో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఉన్నాం. మీరు అంటే అంతకు ముందు ఒక డిసెంబరు ఆ టైంలో వేసారు కదా. ఇప్పుడు నుంచి నీటి తడిలో అవసరం. ఇది కాపు కాస్తుంది కాబట్టి ఎన్ని రోజులకు ఒకసారి తడి ఇవ్వాల్సి వస్తుంది? ఫస్ట్ అయితే నెల 25 రోజుల దాకా అవసరం లేదు. అప్పటి నుంచి 12 రోజులు 15 రోజుల లోపల పెట్టుకోవాలి. 10 రోజులకు ఒకసారి పెట్టుకోవాలి. నీటి తడి అయితే ఇవ్వాలి. ఈ కాపులో అయితే బాగా బీసిపోద్ది కాబట్టి 10 రోజుల లోపలనే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని అంటే మీకు ఇది కాపుకి వచ్చేసింది కదా, ఎన్ని కటింగ్లు అయినాయి ప్రస్తుతానికి ఇప్పుడు మీకు?
ఇప్పటికి 4 కోతలు కోసాం. 4 కోతలు కోసారు. 4 కోతలకి ఎన్ని కేజీలు, సుమారుగా ఎన్ని కేజీలు కోసి ఉంటారు? కోతకి 2 బ్యాగులు 80 కేజీలు. అంటే ఒక 80 కేజీలు అయితే కోసారు. ఇంకా ఈ విస్తీర్ణం, ఇంకా ఈ అరెకరం విస్తీర్ణంలోను ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సైడ్ కొమ్మలు పెరుగుతాయి కాయలు. అదేలేండి. మొక్క తోట కదా, కొమ్మలు వచ్చి వెళ్ళి కాయలు పెరుగుతాయి. డైలీ 2 బ్యాగులు అవుతాయి. 2 బ్యాగులు అంటే ఈ తీరుగా డైలీ 2 బ్యాగులు తీరుగా ఎన్ని రోజులు మీకు ఈ పంట అనే దిగుబడి తీయచ్చు? ఒక 15 రోజులు కాపు బాగా వస్తుంది. 15 రోజులు డైలీ 2 బ్యాగులు తీయచ్చు ఇంచుమించుగా. అంటే ఒక 100 కిలోల వరకు తీయచ్చు. 15 రోజులు ఇంకా తగ్గిపోతాయి. 2 నెలల పాటు మీరు ఒక 100 కేజీల వరకు ఎకరంలో రోజు డైలీగా తీసుకోవచ్చు. డైలీ 100 కేజీలు తీసుకోవచ్చు. లాస్ట్ లో తగ్గితే కొద్దిగా 15 రోజులు తగ్గుతాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ ధర ఎట్లా ఉంది? 300, 350. 10 కేజీలు 300, 350 ఉందండి. మీరు ముందు దుక్కి ప్లవ్ వేస్తా అంటున్నారు కదా, ఫస్ట్ గా మనం ఈ చేను మనం విత్తాలనుకున్నప్పుడు ప్లవ్కి దుక్కికి ఎంత అవుతుంది? ప్లవ్ 1200 ఎంత అవుతుంది. టెల్లర్ వచ్చి ఒక 12, మొత్తం 2500 అవుతుంది. ఇంకో మళ్ళీ విత్తనాలు పెట్టి ముందు ఇంకో సాలు వేయాలంటున్నారు. అప్పుడు ఎంత? 2500 తీసుకుంటారు. అదొక 12. ఈ టెల్లర్ కు 12, 24, మొత్తం 3000 అవుతుంది. 3000ను ఇప్పుడు దీనికి విత్తనాలకు ఎంత అవుతుంది అన్నారు? కేజీ 5000 అండి. కేజీ 5000 అంటే మీరు దూరం పడిన ఎంత పట్టిందండి? 30 కేజీ. 30 కేజీ విత్తనాలకి ఎంత అయింది? 3700. అంటే ఇంచుమించు అది 3000, అది ఒక 7000 రూపాయల వరకు ఇప్పుడు వరకు ఖర్చు వచ్చింది. ఎరువులకి 2 దఫాలుగా ఎరువులు ఇచ్చారన్న. 2 దఫాలు దానికి ఎంత అవుతుంది ఖర్చు? 20,000 ఊరియా అంటే 14, 3, 1700, 17, 3400. 3400 కూలీలు ఖర్చు ఒక 400, 500 వేసుకుని ఒక 4000 అండి. ఒక 11,000 దాకా ఇప్పుడు వరకు ఖర్చు అయింది. ఈ పంటని మీరు వేసిన దగ్గర నుంచి మీరు మొదటి కోత తీసుకుని లోపల ఏమన్నా చీడపీడలు ఆశించినాయా? ఆశించితే మీరు ఏ రకమైన పురుగు మందులు పిచికారీ చేశారు? ఈ మొక్కజొన్న చేనులకి జిల్లు ఇచ్చారండి, అది కొట్టాం పురుగుకి. మామూలుగా పెయిన్ మందులు, SLR అవి ఏదో. ప్రధానంగా బెండను ఆశించి తెగుళ్ళు ఏంటి? తెగులు అంటే కస్టడీ వస్తారండి, బూసి తెగులు వస్తే. లేకపోతే మనం గడ్డి మందులు గడ్డి కొట్టుకుంటాం, బీజీ అని, అది కొట్టుకుంటే బూసి తెగులు రాదు. మనం మొక్కజొన్న చేనులకి ఇచ్చిన కస్టడీ అవి కొట్టామండి. మిగిలిన దానికి నివారణ బాగానే ఉందండి. బాగుందండి. ఇప్పుడు కలుపు నివారణ ఎట్లా మీరు ఏం చేసుకుంటారు? కలుపు నివారణ నుంచి అంటే ఈ చేలో మళ్ళీ మీరు అంతర పంటగా మిర్చి చేశారు, తర్వాత ఏమో ఇది ఎడంగా బెండ తోట పెట్టుకున్నారు కదా. ఈ కలుపు నివారణ ఎలా ఎదుర్కొంటారు మీరు? ఈ ఖాళీగా ఉంటే ఉప్పు కేసాలు కొడతామండి. మొక్కల దగ్గరికి వెళ్ళకుండా మైంగా డిప్ప పెట్టి ఉప్పు కేసాలు కొడితే సరిపోద్ది. ఇప్పుడు ఏంటంటే మొక్కలు దగ్గరగా ఉన్నాయి కదా, అట్లా తగిలితే పాడైపోతాయని పారించుకుని శుభ్రంగా నేనే సొంతంగా కొట్టుకుంటాను. మీరు సొంతంగా మీరే చేసుకుంటారు దగ్గరగా. మీరు ఏ రకంగా ఇక్కడ నీటి తోడులు ఏ రకంగా అందుతాయి మీకు? గోదావరి తీరానే ఉన్నారు. ఎక్కడి నుంచి మీకు నీరు అందుతుంది? బోరే అండి, భూమిలో బోరే. ఇంజిన్ వేసుకుని నీళ్ళు వేసుకుని ఇంజిన్ మీద తోడుకుంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ రైతాంగం చూసినా మీకు కంపల్సరీ డీజిల్ ఇంజిన్లే ఉపయోగిస్తారు. కరెంట్ లేదు కదండి, డీజిల్ ఇంజిన్లే తోడుకుంటాం. ఎకరానికి వచ్చేసి ఒక 4 లీటర్లు తాగుద్ది. 4 లీటర్లు అంటే ఎంత సమయం పడుతుందండి దీనికి? ఇప్పుడు మొత్తం ఈ ఎకరానికి నీరు అందించాలి. 4 గంటలు పడుతుంది, 4 లీటర్లు తాగుతుంది. 4 లీటర్లు తాగుతాను. అలాగా ఈ పంటకాలం పూర్తయి లోపల మీరు ఎన్నిసార్లు సుమారుగా, అంటే ఎగ్జాక్ట్ గా చెప్పమని కాదు, ఒక 10 తడులు పెడతారు. 10 తడులకి 40 లీటర్లు. 40 లీటర్లు. ఇందాక మనం ఒక 11,000, 12,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఒక 4,000 రూపాయలు ఈ తొడులకి అవుతాయి అన్నారు. కూలి పనులు, ఈ కోతల కూలి పనులు అవి కలిపి ఈ అరెకరం విస్తీర్ణంలో మీకు సుమారుగా మీ లెక్కన ఎంత ఖర్చు అవుతుంది? ఇంకా ఇతర ఖర్చులతో సహా మొత్తం అన్ని లెక్కెత్తే 30,000 రూపాయలు అవుతుందండి. ఈ ధర ఉంటే గనక ఇంచుమించు మీరు చెప్పే లెక్కన మీరు చెప్పిన దిగుబడి తీసినట్లయితే గనక
సుమారుగా 5 నుంచి 6 టన్నులు అయితే మీరు దిగుబడి తీయచ్చు. ఇప్పుడు ప్రస్తుత ధర 30 నుంచి కేజీ 30 నుంచి 35 రూపాయలు పలుకుందని మీరు అంటున్నారు. అంటే ఈ ధర ఇట్లానే ఉంటే కనుక రేట్లు పడకుండా బాగుంటే కనుక సుమారుగా మీరు చెప్పి లెక్కన ఈ పంటకు వచ్చి ఖర్చులు మొత్తం చేను చిత్తు సహా మీ పంట ఖర్చులు సహా తీసేస్తే ఒక 50 నుంచి 60 వేల రూపాయలు మిగలవచ్చా ఈ రేట్లు ఉంటే కనుక? ఇంత మీ వ్యవసాయ అనుభవంలో ఎక్కువ రేట్ ఏం చూశారు? 600 కేజీ 60 రూపాయల వరకు చూసారు. తక్కువ రేట్ ఏం చూసారు? తక్కువ అంటే 100-120 కూడా చూసాను. అంటే కేజీ 10 రూపాయలు. అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదండి. సరిపోదండి, దానికే సరిపోదు. ఇప్పుడు అంటే సమానంగా ఉన్నట్టు 300-400 ఉంటే సరిపోద్దండి రైతుకి. కాపు బాగుంటే 300 సరిపోద్ది. అదేలేండి. అది కేజీ 10 రూపాయలు అంటే దానికి సరిపోదు. దాని పెట్టుబడి మీ కష్టం అంతే, కష్టం అంతే. కోపం తప్పదుగా, ముదిరిపోతాయి. 10 రూపాయలైనా కొయ్యవలసింది. దానికి అలాగే ఎప్పుడో పెరుగుద్దిలే అని అలా కొయ్యవలసింది. ఆశాభంగా కొయ్యటం తప్ప ఇంకా మనం చేసేదేం లేదు. ఇది రైతు చెప్పే పంట వివరణ. అరెకరం విస్తీర్ణంలో బెండ సాగుతో పాటు అంతర పంటగా మిర్చి వేసుకున్నాను అని చెప్తున్నారు. అరెకరంలో పూర్తిగా బెండ తోట అయితే కనుక కేజీ నుంచి కేజీ పావు విత్తనాలు అయితే పెట్టాలని, అంతర పంట ఉన్న మూలంగా ఒక 30 కేజీ విత్తనాలు అయితే పట్టినాయి అని చెప్పి 3.5 సాలుకి మధ్యన 3.5 మధ్యలో మిరప తోట ఉన్నందువల్ల 3.5 అడుగులు దూరం పెట్టుకున్నానని, మొక్కకి మధ్య అడుగు దూరం పెట్టానని చెప్పి విత్తన దగ్గర నుంచి 50 నుంచి 55 రోజుల్లో తొలి కోత తీసుకోవచ్చని, సస్యరక్షణ చర్యలు బాగుండి మంచి దిగుబడిని ఇస్తే కనుక 5 నుంచి పంటకాలం పూర్తయ్యేటప్పటికి 5 నుంచి 6 టన్నులు దిగుబడి తీయచ్చని, ఇప్పుడు ప్రస్తుత ధర అయితే 30 నుంచి 35 రూపాయలు కేజీ, 30 నుంచి 35 రూపాయలు పలుకుతుందని చెప్పి, ఇదే రేట్లు మార్కెట్ రేట్లు నిలబెట్టినట్లయితే రైతు కష్టం పోను పెట్టుబడి పోను 50 నుంచి 60 వేల రూపాయల వరకు ఆదాయం తీయచ్చని, ఇంతకన్నా తక్కువ రేట్లు పలికితే కనుక కష్టంతో పాటు పెట్టుబడి కూడా నష్టం అవుతుందని చెప్పి, ఈ రేట్లు ఇంతకు మించి రేట్లు ఉంటే కనుక లాభపడవచ్చని రైతు కందచెట్టి శ్రీరామ్మూర్తి గారు చెప్పిన వివరణలో చెప్పారు.